ఓకేనా మాట్లాడండి అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతమాకుల పుణ్యమూర్తి. ఈరోజు మేము ఇక్కడికి గౌరవ డిఎస్పీ గారిని మొన్నటికి జరిగినటువంటి ఒక సూర్య విలేకరి రమేష్ బాబు మీద జరిగినటువంటి దాడి మీద పోలీసు వారే దాడి చేశారు. ఆ దాడికి సంబంధించినటువంటి వ్యవహారం మీద విషయం మీద ఈరోజు ఫిర్యాదు చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. బాధ్యతాయుతమైనటువంటి అధికారులు ఒక దళిత విలేకరి మీద అతను దళితుడై ఉండి తెలిసి కూడా అతను నిష్పక్షపాతంగా ఏదైతే అక్కడ జరిగినటువంటి సందర్భానికి సంబంధించిన ఒక హత్యకు సంబంధించినటువంటి వివరణ కోరేది కూడా తనకు తెలియకుండా తన పై అధికారిని వివరణ అడగడమే నేరం అనే భావంతో రేణుగుంట సిఐ గారు అతని మీద ఒక అక్కసుతో కక్షగట్టి తన సిబ్బందిని పంపించి అమానుషంగా నడి రోడ్డులో అతన్ని కాలర్ పట్టుకొని కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి ఏటీఎంలు రకరకాల ఇతరత్ర అతని వస్తువులను కూడా తీసుకొని డిటెన్స్ చేసి ఇలాంటి చేసిన సందర్భాన్ని మేము ఈరోజు చాలా బాధతో ఈరోజు అనేక సందర్భాల్లో కూడా సుప్రీంకోర్టు గడిచిన రోజుల్లో చెప్పడం జరిగింది. ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి ఈ జర్నలిజము ప్రశ్నించే హక్కు ప్రశ్నించేది కానీ మానుకుంటే ఈ సమాజంలో అన్యాయాలకు తావు లేకుండా పోతుంది. ప్రశ్నించాలా జర్నలిజం అని పదే పదే నిన్నటి మొన్నటి కూడా మన గౌరవ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ఎన్వి రమణ గారు కూడా ఒక సమావేశంలో జర్నలిజం మీద తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఇట్లాంటి విషయాలను కూడా జర్నలిస్టులు తెచ్చే పరిస్థితి లేకుండా జర్నలిస్టుల మీదే దాడులు చేసే పరిస్థితి వస్తే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంది? కాబట్టి మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏదైతే వీళ్ళు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేసి దాడి చేసినారో వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ సెక్షన్ 32CG ప్రకారం ఐపీసీ సెక్షన్ 166, 166A, 336, 337 ఈ అన్ని సెక్షన్ల మీద వాళ్ళ మీద నేరాలను మొదట ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ ఎస్సీ ఎస్టీ చట్టం చెప్తా ఉన్నది అదే. ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయాలి, తర్వాత ఇన్వెస్టిగేషను. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తామనేది కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గౌరవ డిఎస్పీ గారిని మేము కోరడం జరిగింది. వెంటనే ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయమని మీరు ఆదేశం ఇవ్వండి అని కోరడం జరిగింది. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి మేము దీన్ని తగిన న్యాయం చేస్తాం తప్పకుండా అని మాకు చెప్పడం జరిగింది ఈరోజు. కాబట్టి దయవంచి పత్రికా విలేకరుల పత్రిక ముఖంగా మేము మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మీరందరూ కూడా ముక్త కంఠంతో ఒక విలేకరి మీద జరిగినటువంటి దాడిని మీరు ఖండించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే తప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ పరిడవిల్లాలి, ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడాలి. ఈ భారత రాజ్యం ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు కూడా చట్టానికి అతీతులు కారు. ఆర్టికల్ 14 అధికరణ వయలేషన్ కాకూడదు. చట్టం ముందు అందరూ సమానమే. ఎవరైనా సరే దాన్ని స్ఫూర్తిగా మీరు ముందుకు పోవాలని గౌరవ డిఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. రేపు కలెక్టర్ గారిని కలుస్తూ ఉన్నాం. కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క అధికారుల మీద తక్షణమే చర్యలు ఉపకరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అలాంటి న్యాయం జరగకపోతే అధికారుల దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం జిల్లా వ్యాప్తంగా. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించి ఈ విషయాన్ని అనేకమైన మాధ్యమాల ద్వారా అధికారులకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.